బెంగళూరు నుంచి పాపం చాలా ఖర్చు పెట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళటం కూడా జరిగింది. దానికి మా ఎమ్మెల్సీలము అట్లాగే శాప్ చైర్మన్ అందరం కూడా సవాలు విసిరి తిరుపతి ప్రెస్ క్లబ్కి రండి, మేము ఆధారాలతో వస్తాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కుదిరితే మీరు రండి, మీ ఎమ్మెల్సీలనో లేకపోతే మీ నాయకులనో పంపండి అని చెప్పనేసి చెప్పటం, ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఆధారాలతో మేము ఆ రోజు 2 గంటలు వెయిట్ చేసి మరీ సవాలు విసిరినా కూడా పిల్లుల్లాగా జారిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది, వాళ్ళ నాయకులది. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అలాగే ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల పనితీరు నచ్చి వాళ్ళ పనితీరు నచ్చి గతంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయిన విద్యార్థుల్లో 106,000 మంది ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ మనకి ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. దట్ ఈజ్ నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఒక నిబద్ధతతోటి ఈ విద్యాశాఖని ఏ విధంగా నడుపుతున్నారు అనే దానికి ఉదాహరణే ఈరోజు 106,000 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారంటే సక్సెస్ ఏంటనేది అంతకు మించి ఇంకేది ఉదాహరణ అవసరం లేదని చెప్తా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలుంటే అంతమంది, 3, 4, 5, 7 మంది పిల్లలున్న పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇచ్చి 67 లక్షల పైచిలకు మంది తల్లులకి పిల్లలకి న్యాయం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అలాగే నారా లోకేష్ గారిది. ఈ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. విద్యాశాఖ ద్వారా నారా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం అనేది వస్తుంది. అలాగే ఆయనకి మంచి పేరు వస్తుంది. ఇక్కడే కాదు, జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఆయన చేపట్టిన సంస్కరణలకి అభినందనలు వస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నారా లోకేష్ గారికి మంచి పేరు వస్తుందని కడుపు మంటతో అక్కసుతోటి నేను ఎలాగూ చేయలేను కాబట్టి ఎదుటి వాళ్ళు బాగుపడే వాళ్ళ మీదైనా సరే బురద చల్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన నీచమైన ఆలోచనలకి ఈరోజు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే డిఎస్సి 2025ని ఒక ఆరోపణలకి ఒక వస్తువు కింద వాడుకుంటూ ఎంతోమంది తిండి తినక వాళ్ళ తల్లిదండ్రులు కష్టాన్ని రక్తాన్ని చెమటగా మార్చి చదివిస్తే చదువుకొని డిఎస్సి కొట్టినటువంటి ప్రతి ఒక్క టీచర్ని ఈరోజు అవమానిస్తున్నారు, మానసికంగా వాళ్ళని వేధిస్తున్నారనే సంగతి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ దీని మీద ఎన్నోసార్లు మాట్లాడాం. ఇంకా మాకు మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది. కేంద్రంలో జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన మంత్రి గారి ఆ విషయం సబ్జెక్టు వేరు, నీటికి సంబంధించి దాంట్లో కేంద్రం ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి గౌరవిస్తూ దాన్ని మనం ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటే మేము ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాం. మీ సాక్షి మీడియా కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ధర్నాలు ఎందుకు చేయలేదు? మీ టీవీల్లో స్టోరీలు ఎందుకు రన్ చేయలేదు? మీ పేపర్లో వార్తలు ఎందుకు రాయలేదు? మీకు దమ్ము ధైర్యం ఉండుంటే నీట్ పరీక్ష గురించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పనేసని ఒక్క వార్త కూడా మీరు ఎందుకు రాయలేదనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం యొక్క విద్యా వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, టీచర్ల రిక్రూట్మెంట్ ఏ విధంగా చేశాం, అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి టీచర్లని సింగపూర్కి పంపించి శిక్షణ ఇప్పించి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా
వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, ఇవన్నీ వివరిస్తూ ఉన్నారు. దేశం మొత్తం ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటుంది, ఆయన్ని అభినందిస్తుంది లోకేష్ గారిని. అది చూసి తట్టుకోలేక ఈరోజు ఈ రకంగా మాట్లాడటం అనేది హాస్యాస్పదం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర ఏదైనా సరే సమాచారం ఉంటే, ఒక అంతర్జాతీయ వేదిక కాదు, జాతీయ వేదిక ఏదైనా సరే రండి, ఒక రిపబ్లిక్ టీవీనో లేకపోతే ఎనీ కాన్క్లేవ్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మా నారా లోకేష్ గారు వస్తారు, ఆయన కూర్చుంటారు, ఆయనతో డిబేట్ చేసి మీరు ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రూవ్ చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం ఏదైనా సరే అని నారా లోకేష్ గారు ఏది అడిగినా ప్రతి దానికి కూడా అర్థవంతమైన సమాధానాలు చెబుతూ ఈ రాష్ట్ర ప్రతిష్టని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీలాగా ఇట్స్ వెరీ లెంగ్తీ క్వశ్చన్, ఐ కాంట్ అని చెప్పి చెప్పట్లేదు. లేకపోతే నేషనల్ మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయగానే మీటింగ్ ఈజ్ ఓవర్, లేకపోతే మీడియా సమావేశం ఈజ్ ఓవర్ అని చెప్పి వెళ్ళట్లేదు. మీరు చెప్పారు కదా అసెంబ్లీలో, నేను 10th ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పనేసని. మరి ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఎందుకు మీడియా సమావేశంలో జాతీయ మీడియా ప్రశ్నలు అడగటం స్టార్ట్ చేయగానే అబ్బా జబ్బా దబ్బా అంటూ లేచి వెళ్ళిపోతున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు. జనాలకైతే బాగా అర్థమవుతోంది. సమాధానం చెప్పలేనప్పుడు, మీరు మాట్లాడే దాంట్లో నిజం లేనప్పుడు మాత్రమే అట్లా పారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్లస్ మనకి భాష మీద కూడా ఎటువంటి పట్టు ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నారా లోకేష్ గారిని మాట్లాడటం చేత కాదని మీ సోషల్ మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా మీరు అవహేళన చేసిన సందర్భాలు మాకు గుర్తున్నాయి. ఈరోజు రండి, లోకేష్ గారితో కూర్చొని చర్చించేటటువంటి దమ్ము ధైర్యం సబ్జెక్టు మీ దగ్గర ఉంటే మీరు రండి అని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పోయినసారి మీడియా సమావేశం పెట్టినప్పుడు చెప్తా ఉన్నారు ఆయన, జెన్జీ, జెన్ ఆల్ఫా అందరూ చూస్తూ ఉన్నారు, మీ సంగతి తేలుస్తారని. వాళ్ళు నిజంగా పాపం సరిగ్గా చూసుంటే మీకు ఆ 11 సీట్లు కూడా వచ్చుండే కాదనే సంగతి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. మేము అక్కడ సెంట్రల్లో కాక్రోచ్ పార్టీ వచ్చింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము కాక్రోచ్లు అని చెప్పి ఆయన సిగ్గుపట్టడం కూడా జరిగింది. ఆ సిగ్గుపట్టం చూసి ఆంధ్రప్రదేశ్ జనాలు చచ్చిపోయిన సంగతి కూడా మేము చూసాం. మీరు కాక్రోచ్లు కాదు స్వామి, బ్యాండీ కూట్ ర్యాట్ అంటారు, లేకపోతే లార్జ్ పిగ్ ర్యాట్ అంటారు, అంటే పందికొక్కులు. ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న పందికొక్కులు మీరు, మీ పార్టీ, మీరు కాక్రోచ్లు అని చెప్తే నవ్వు వస్తుంది. జనాలు పడి నవ్వుకుంటున్నారు. దయచేసి ఇంకోసారి అది మాట్లాడొద్దని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా మారుస్తూ, ఆఖరికి మిడ్ డే మీల్స్లో కూడా ఏ ప్రాంతానికి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి, వాటికి తగ్గట్టు మిడ్ డే మీల్స్లో మెనూని మార్చాలని అంత డీప్గా వెళ్ళి నారా లోకేష్ గారు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళకు పెట్టేటటువంటి భోజనం గురించి కూడా ఆలోచించి పనిచేస్తున్న వ్యక్తి. మిల్లెట్ చిక్కీలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఆలోచించినటువంటి వ్యక్తి. మంచి సన్నబియ్యం రైస్ ఇచ్చి ఈరోజు వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాలని, ఆ బిడ్డలు బాగా చదువుకోవాలని ఆలోచించిన వ్యక్తి నారా లోకేష్ గారు. పుస్తకాల బ్యాగ్ బరువు ఉంటుందని చెప్పనేసి డివైడ్ చేసి ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ సగం పుస్తకాల భారం తగ్గించిన వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ఎంత సునిశ్చితమైన అంశాలు కూడా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో ఆయన విధి విధానాలు తీసుకొస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు 2003 డిఎస్సి ఎవరైతే సిపిఎస్ టు ఓపీఎస్ అని 22 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళది న్యాయమైన కోరిక అని చెప్పనేసి వాళ్ళని ఓపీఎస్లో తీసుకొచ్చి 11,000 కుటుంబాలకి ఈరోజు న్యాయం చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత అద్భుతంగా వాళ్ళు పరిపాలన చేస్తుంటే, విద్యాశాఖ ద్వారా ఈరోజు నారా లోకేష్ గారి ఖ్యాతి భారతదేశం మొత్తం వ్యాపించిందని చెప్పనేసి మీరు కుళ్ళుకొని, ఆ కుళ్ళుతోటి
ఈ రకంగా చౌకబారు విమర్శలు చేస్తే నమ్మటానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవ్వరూ సిద్ధంగా లేరు. డిఎస్సిలో మీరు చేస్తున్న ఆరోపణలు కనుక నిజమై ఉంటే రాసిన వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలుసు పరీక్ష ఎంత క్లిష్టంగా టీసీఎస్ అయాన్ ద్వారా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంత పగడ్బందీగా జరిగిందో, ఎంత మనకి పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా క్వశ్చన్లు ఎవరికి ఇది కాకుండా ర్యాండమ్గా వచ్చినాయో ఆ సిస్టమ్ మొత్తం వాళ్ళకి తెలుసు. కాబట్టే ఎవ్వరు మీ ఆరోపణలకి స్పందించటం లేదు. ప్లస్ నెంబర్ 2, 16,347 మందికి ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ద్వారా ఇంకో 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఈ ప్రభుత్వం బాగుంటే మనకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే మళ్ళీ ఉద్యోగం తెచ్చుకునేదానికి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంది అని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఎవరు మీ చౌకబారు ఆరోపణలకి స్పందించట్లేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. హైకోర్టులో పిల్లేశారు, కరెక్ట్గా పిల్లేసేదానికి చేత కాదు. కోర్టు చేత కూడా చివాట్లు, జనాల చేత చివాట్లు పెట్టించుకుంటున్నారు. ఇంకా కోర్టు చేత కూడా చివాట్లు పెట్టించుకొని మీరు అక్కడ కూడా అబ్బా జబ్బా దబ్బా అని మీ పేపర్లు మీరు వెనక్కి తీసుకొచ్చుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే మీ స్థాయి ఏ విధంగా ఉంది, మీ నాయకులు ఏ విధంగా ఉన్నారు, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పనేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రోడ్ల మీద తరిమి కొట్టేటటువంటి పరిస్థితి మీకు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే ఇటువంటి చౌకబారు ఆరోపణలు మానుకొని, తప్పులు చేసింది మీరు, అన్నీ గ్రూప్ 1 ఆఫీసర్స్ని ఈరోజు ఏ విధంగా ఎగ్జామ్లో అవినీతి చేసి దానివల్ల ఎంతమంది జీవితాలను మీరు నాశనం చేశారో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మీ వ్యవస్థలో ఈరోజు ఎన్ని లోపాలు ఉన్నాయో గత 5 సంవత్సరాల్లో మీడియా చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. దాంట్లో ఏ విధంగా శిక్షలు పడుతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లా తప్పులు మొత్తం మీరు చేసే 5 సంవత్సరాలు కల్తీ మద్యం దగ్గర నుంచి, మద్యం షాపుల దగ్గర టీచర్లను నుంచోబెట్టడం దగ్గర నుంచి, వాళ్ళ డిమాండ్ల కోసం బయటకు వచ్చిన టీచర్ల మీద కేసులు పెట్టి ఈరోజుకి నిన్న కూడా కొంతమంది టీచర్లు కలవటం జరిగింది. సార్ ఆనాడు మేము ధర్నా చేస్తే కేసులు పెట్టారు సార్, ఆ కేసుల్లో కొంచెం మమ్మల్ని బయటపడేయండి అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వాటిని అన్నింటినీ డీటెయిల్స్ తీసుకొని వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కూడా చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇటువంటి చిల్లర బుద్ధులతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి పనులు మీరు చేసి ఈరోజు మళ్ళీ లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పేరు వస్తుందని చెప్పనేసని మీరు ఆ చవకబారు ఆలోచనలు చేస్తే నమ్మటానికి సిద్ధంగా లేరు. అలాగే చెప్తున్నాం, ఇందాక మా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ చర్చకైనా మేము సిద్ధం, మా సవాలు స్వీకరించే దమ్ము మీకుందా? మీ తాడేపల్లి ఇంటి దగ్గరికే రేపు వస్తాం, అక్కడ ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తాం, మీకు ఒక కుర్చీ కూడా వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు రండి, మా దగ్గర ఉన్న సమాచారంతో మేము మాట్లాడతాం మీడియా సమక్షంలో, మీ దగ్గర ఉన్న సమాచారంతో మీరు మాట్లాడండి. ఎవరిది తప్పో ఒప్పో రేపే తేల్చేద్దాం, దీనికి రేపటితో పులి స్టాప్ పెడదామని చెప్పనేసి కూడా మేము సవాల్ విసురుతున్నాం. ఆ సవాల్ను స్వీకరించే దమ్ము మీకు మీ నాయకులకు ఉంటే రేపు రండని కూడా తెలియజేసుకుంటూ